ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మనము నమ్మదగినటువంటి వారు. మానవులు మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవాది దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. అనుదినము మా ఎడల నీకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. మనము గొప్పవారమని కాదు, మనము ఉన్నతులని వారమని కాదు, మనం పరిశుద్ధులమని కాదు, మనలో గొప్ప గొప్ప యోగ్యతలు ఉన్నాయని కాదు దేవుడు మనల్ని ప్రేమించింది. మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ దుర్మార్గులుగా ఉండగా, మనం ఇంకనూ చెడిపోయిన వారుగా ఉండగా ప్రభు మనల్ని ప్రేమించి తన హక్కును చేర్చుకున్నాడు. అయితే ఆయన వాత్సల్యత అనుదినము మన ఎడల పుడుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభుని మనం స్తుతించాలి. నిజంగా దేవుని ఎంత వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యత చూపించకపోయి ఉంటే మనం ఏమైపోయేవారము. దేవుని అనుదినము నూతనంగా ప్రతిదినము కూడా నిన్ను చూడగానే ఆయనకు ఒక వాత్సల్యత, నూతనమైన కృపతో నేను దర్శించాలని, నా కుమారుడు నా కుమార్తె ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు నిన్ను బట్టి ఆయన కోరుకుంటున్నాడు. అయితే అనుదినము ఆయన నీ ఎడల తన వాత్సల్యతను కురిపించేటువంటి దేవుడిగా ఉంటే నీవు ఎలా నడుచుకుంటున్నావు? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటున్నావా, లేక నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటూ ప్రభువా నీ వాత్సల్యత నా మీద లేదు అనంటే నీవు దేవునికి అప్పగించుకొని అనుదినము ఆయన వాత్సల్యత నూతనంగా మన ఎడల ఆయన పుట్టిస్తున్న విధానం బట్టి ఆయనకు పుడుతుంది. నీ ఎడల నూతనమైనటువంటి కృపచేత నేను నడిపించడానికి నువ్వు ఏర్పరచుకొని నువ్వు దేవునికి సమర్పించుకొని నడిచినప్పుడు దేవుని కార్యాలు నీ జీవితాల్లో నువ్వు చూడగలుగుతావు. కనుక ప్రభువా నీవు అనుదినము నా ఎడల చూపిస్తున్న నీ కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నీకేమి చెల్లించగలను స్వామి అని చెప్పి ప్రభువుని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ గణనామానికి స్తుతులు. అనుదినము మా ఎడల నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదని నువ్వు సెలవిచ్చావు. నీ మాటలు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. మాటలు దీవించి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.